డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. సో ఎవరైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఈ రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేద్దాం, వస్తే జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను. మెయిన్గా మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఒరిజినల్స్ అయితే ఇవ్వకండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వకండి. అర్థమవుతుంది కదా. కొన్ని కాలేజీలు ఏం చేస్తారంటే మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వాలంటే సర్టెన్ అమౌంట్ అయితే పే చేయండి అని అడుగుతారన్నమాట. దానివల్ల చాలా మంది విద్యార్థులు చాలా సఫర్ అయితే అవుతారు. అందుకే చెప్తాను, సో అమౌంట్ కూడా కొంచెం చూసి అయితే పే చేయండి, జాగ్రత్తగా అయితే ఉండండి. సో మెయిన్గా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఎట్టి పరిస్థితిలో ఇవ్వకండి. సో అన్నీ చూసుకొని సెకండ్లో ట్రై చేస్తాం ఇలా ముందుగా ఒక మాట అయితే చెప్పి దాన్ని బట్టి వెళ్ళండి అన్నమాట. ఖచ్చితంగా మీరు రిపోర్టింగ్ చేయాలంటే మనకి ఏంటంటే జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వండి, ఒరిజినల్స్ అయితే ఎట్టి పరిస్థితిలో ఇవ్వకండి. ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది అయితే పడతారు. చాలా మంది ఆల్రెడీ తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నారు. ఈ వీడియో నిన్న కాక మొన్న అయితే రావాలి, కొంచెం నేను మర్చిపోయినమాట ఇందాక ఏదో చిన్న విషయంలో, అప్పుడైతే గుర్తయితే రావడం జరిగింది, అందుకు చెప్తాను. ఒరిజినల్స్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకండి. చెప్పండి సెకండ్ ఫేజ్లో కూడా ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాము, అందుకే వెళ్ళిస్తామంటే వాళ్ళే ఏమన్నారన్నమాట, వెరిఫికేషన్ పర్పస్ కోసం మాత్రమే సరిపోతున్నాయి జిరాక్స్ కాపీస్. అండ్ అలాగే ఫీజు కూడా చూసుకోండి అన్నమాట. ఇలా చెప్పండి, వాళ్ళు ఏమైనా సొల్యూషన్ చెప్తారు. అంతే తప్ప మీరు ముందుకైతే కట్టకండి, ఒరిజినల్స్ అయితే ఇవ్వకండి, మళ్ళీ ఇబ్బంది అయితే పడతారు. అందుకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరైతే ఫస్ట్ వేలో రిపోర్టింగ్ చేసి సెకండ్ వేలో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అన్నమాట రిపోర్టింగ్ టైంలో. మన ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. ఈ కాలేజ్లో ఎవరైనా వచ్చిన విద్యార్థులు ఉంటే మనకు ముఖ్యంగా గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.